శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 7వ స్థానంలో చంద్రుని సంచారము, 9వ స్థానంలో గురువు గారి సంచారము, అలాగే 10వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము.
వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. అయితే 6 గ్రహాల వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు చాలా వరకు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గురువు గారు అనేది చాలా పెద్ద గ్రహం. పైగా ఆయన ఉచ్ఛలో ఉన్నారు. నవమ స్థానంలో ఉంటూ తన పంచమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి అనేక విధాల ఇక్కడ రాశి పండుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తినిస్తారు. అలాగే పిత్రార్జితాలు బావుంటాయి. పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితి. భోగభాగ్యాలను ఇస్తున్నారు, సంపదనిస్తున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు. అలాగే విద్యార్థులకి విద్యనిస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు గారి విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. సంతానం పట్ల ఇంకా కొంచెం ఓర్పు చూపించండి. ఇప్పటి వరకు మీరు చూపించిన ఓర్పుకి కొంచెం మంచి ఫలితం వచ్చింది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మరింతగా శ్రద్ధ పెట్టండి. ఏమి మీరు క్రమశిక్షణాయుతమైన పనులు ఏవి వాళ్ళ మీద పురమాయించవద్దు. వాళ్ళల్లో అంతటా వాళ్ళల్లోనే చాలా చాలా మంచి మార్పులు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా ఇక్కడ కుజ చంద్రుల యొక్క కలయిక జరుగుతోంది. చంద్రుని యొక్క ఉనికి మంచిదే కానీ కుజుడి యొక్క ఉనికి అంత మంచిది కాకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మానసికమైనటువంటి భావాలు వ్యక్తం చేయడంలో పరస్పర భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళకి కోపం వచ్చేస్తుంది. దీని సంయమనంలో ఉంచుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. విద్యార్థుల విషయంలో మరి కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంది. గురువుగారి యొక్క సంచారము చాలా బాగుంది. అలాగే దృష్టులు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏది ఉండబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే కార్మికులు, కర్షకులు, నెత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు కనుక మా ఫలితాలు ఏమిటి అని ఆలోచించినట్టయితే వారు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ఫలితం వచ్చి మానసికోల్లాసం పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఏదైతే వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయో వాటి విషయాలలో పూర్తి సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు వచ్చాయా అంటే దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తున్నారు. అయితే వృశ్చిక రాశి వారికి గురు బలం ఒకటి బాగుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు అంత పూర్తిగా బాలేని కారణం చేత వీరు మిగతా గ్రహాలకి సంబంధించి శాంతి ప్రకరణ జరగడానికి మీరు చేసేటటువంటి పనులు, నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేగవంతంగా సఫలీకృతం అవుతాయి. ఇది ఇక్కడ గురువుగారు ఇచ్చినటువంటి ఆ స్థాన ఫలితం అదే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏది చెయ్యకపోయినా మనకు అన్ని మంచి జరిగిపోతాయిలే అని ఆలోచించద్దండి. మంచి జరిగేది జరుగుతూ ఏవైతే ఇబ్బందికర ఫలితాలు ఉన్నాయో వాటిట్లలో మీకు ఇంకా ఇంకా మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. మంచి అభివృద్ధి, మంచి ఆలోచన మీకు ఉన్నాయి. శుభం.